అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజులు సమయం కావాలన్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించారు అసెంబ్లీ స్పీకర్. 30 రోజులు సమయం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు ఆయన. స్పీకర్ నిర్ణయాన్ని నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు అందించింది స్పీకర్ పేషి. నోటీసులతో పాటు అటాచ్మెంట్లుగా ఇచ్చిన పేపర్, వీడియో క్లిప్పింగ్ల ఒరిజినల్ కాపీలను వాట్సాప్ ద్వారా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపామని స్పీకర్ పేషి తెలిపింది. అనర్హత పిటిషన్లపై విచారణకు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, మేకపాటి, ఆనం, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులు ఇచ్చింది స్పీకర్ పేషి. అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజులు సమయం కావాలన్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించారు అసెంబ్లీ స్పీకర్. 30 రోజులు సమయం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు ఆయన. స్పీకర్ నిర్ణయాన్ని నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు అందించింది స్పీకర్ పేషి. నోటీసులతో పాటు అటాచ్మెంట్లుగా ఇచ్చిన పేపర్, వీడియో క్లిప్పింగ్ల ఒరిజినల్స్ కాపీలను వాట్సాప్ ద్వారా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపామని స్పీకర్ పేషి తెలిపింది. అనర్హత పిటిషన్లపై విచారణకు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, మేకపాటి, ఆనం, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులు ఇచ్చింది స్పీకర్ పేషి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? రైట్, దీనికి సంబంధించి ముందు నుంచి అనుకున్న విధంగానే అంటే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు టీడీపీలో ఎవరైతే చేరారో సో వాళ్ళకి సంబంధించిన వ్యవహారం మీద కొంత అనర్హత వేటుకు వ్యవహారానికి సంబంధించిన పిటిషన్ వైసీపీ వైపు నుంచి విప్ ముదునూరి ప్రసాదరాజు పిటిషన్ దాఖలు చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనర్హత పిటిషన్కు సంబంధించిన నోటీసులు, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు తాజాగా వచ్చాయి. సో అంతకు ముందు వారం రోజుల్లోగా దీనికి సంబంధించిన సమాధానం ఇవ్వాల్సిందిగా ఒక రకమైన షోకాజ్ నోటీస్ లాంటిది వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురు, ఉండవల్లి శ్రీదేవి, ఆనం, అలాగే కోటంరెడ్డి, మేకపాటి, సో ఈ నలుగురికి స్పీకర్ కార్యాలయం పంపింది. సో ఈ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఏదైతే స్పీకర్ పేషి నోటీసులు జారీ చేస్తుందో దానికి కౌంటర్గా, దానికి రిప్లైగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తిరిగి లేఖలు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. సో 30 రోజుల పాటు అంటే ఏదైతే నోటీసులతో పాటు అటాచ్మెంట్లుగా పంపిన వీడియో క్లిప్పింగ్లు, పేపర్ క్లిప్పింగ్లు, వాటితో పాటు ఐపీ అడ్రస్లకు సంబంధించిన జెన్యూనిటీని నిర్ధారించుకోవడానికి కనీసం 30 రోజులు సమయం పడుతుంది. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, అనర్హత వ్యవహారానికి సంబంధించి కూడా న్యాయపరమైన సలహాలు తీసుకోవడానికి కూడా తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొంత సమయం అవసరం అవుతుంది. కాబట్టి దాని ప్రకారం మినిమం 30 రోజుల పాటు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ స్పీకర్ పేషికి లేఖలు రాసిన పరిస్థితి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వైపు నుంచి అంటే దీన్ని స్పీకర్ తోసిపుచ్చారు. సో ఆల్రెడీ నోటీసులు జారీ చేశాం కాబట్టి ఏదైతే రిప్లై ఇస్తూ సమయం కోరారో ఆ సమయాన్ని తాము ఇవ్వడం కుదరదు అని స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో నేపథ్యంలో ఇదే సమాచారాన్ని స్పీకర్ ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు అనే విషయాన్ని స్పీకర్ పేషి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురికి ఈ సమాచారాన్ని చేరవేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు అంటే ఏదైతే నోటీసులతో పాటు పేపర్ క్లిప్పింగ్లు, వీడియో క్లిప్పింగ్లు, ఐపీ అడ్రస్లకు సంబంధించిన వివరాలను కూడా వాట్సాప్ ద్వారా స్పీకర్ పేషి స్పీకర్ కార్యాలయం వాట్సాప్ ద్వారా నలుగురు ఎమ్మెల్యేలకు పంపించామన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తాజాగా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో 29వ తేదీ ఉదయం 12 గంటలకు ఎమ్మెల్యేలు, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా చాలా స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి స్పీకర్ పేషి వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 29వ తేదీ ఏం జరగబోతోంది? మొత్తం 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలు, అటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురు, ఇటు వైసీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురు, వీళ్ళ 8 మంది కూడా విచారణకు ఎదుర్కోబోతున్నారు. అనర్హత పిటిషన్ 8 మంది మీద విచారణ స్పీకర్ చేపట్టబోతున్నారు. 29వ తేదీన అనర్హత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించిన ప్రక్రియను స్పీకర్ చేపట్టబోతున్న నేపథ్యంలో ఈ విచారణ అనేది ఇంకా ముందుకు వెళ్తుందా, లేకపోతే అదే రోజు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరమైన అంశంగా